సెకండ్ రివ్యూ ఆఫ్ దిస్ ఫ్రైడే, బైకర్ డైరెక్టెడ్ బై అభిలాష్ రెడ్డి. బైకర్ మీద నాకు మిక్స్డ్ థాట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా కొన్ని చోట్ల ఇంప్రెసివ్ గా ఉంది, టెక్నికలీ చెప్తున్నా ఇంప్రెసివ్. యువరాజ్ గారి సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంది. ఉట్టి రేస్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడట్లేదు, డ్రామా సీన్స్ లో కూడా సినిమాటోగ్రఫీ, ఆ కలరింగ్, ఆ గ్రేడింగ్ అదంతా చాలా బాగుంది. వెరీ స్లిక్. మోర్ దెన్ ఎనీథింగ్, సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడే ఒక టైటిల్ కార్డ్ తో స్టార్ట్ అయింది. చాలా రోజుల తర్వాత ఒక టైటిల్ కార్డ్ హై ఇచ్చింది. అండ్ అది ఉట్టి టైటిల్ కార్డ్ కాదు, దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది మూవీలో. అది మూవీ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇట్స్ లైక్ మూవీలో ఉండే ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ని తీసుకుని దానికి తగ్గట్టు టైటిల్ కార్డ్ డిజైన్ చేయడం. ఆ మూవీలో ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది కూడా బాగుంది. స్పోర్ట్స్ టెంప్లెట్ మూవీ అంటే ఏమేమి ఉంటాయి, మీరు ఏమేమైతే అనుకుంటారో అవన్నీ ఉంటాయి. ప్లేయర్స్ మధ్య రైవల్రీస్, కోచ్ అండ్ మెంటార్ రిలేషన్షిప్, కార్పొరేట్ పవర్ ప్లే అండ్ ఆల్ అవన్నీ ఉంటాయి. దాంట్లో వర్క్ అయింది ఏంటి అంటే, నాకు ఆ రైవల్ యాంగిల్ ఉంటుంది కదా, అది నాకు వర్క్ అయింది. ఎందుకంటే ఇట్స్ అ బీట్ అండ్ టు డెత్ టెంప్లెట్ కదా. ఇప్పుడు ఒక ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు, ఒకడు గెలుస్తున్నాడు, ఇంకొకడు కూడా అసలు చాలా ఈగోయిస్టిక్గా, నేను కూడా విలన్ అనుకోండి, వాడిని ఒక చిన్న విలన్ అనుకోండి, వాడు కూడా నేను ఎట్లయినా చేసి హీరోని ఓడిద్దాం అనుకుంటున్నాడు. దానికి ఈ సినిమా ఇచ్చిన వాళ్ళిద్దరి రిలేషన్షిప్ని అంత డీప్గా కాకపోయినా ఎక్స్ప్లోర్ చేసిన విధానం, దాన్ని కథకి వాడిన విధానము, అండ్ దానికి ఒక పే ఆఫ్, దట్ వాస్ గుడ్. అది కొంచెం ఫ్రెష్గా ఉండింది. అంటే మిగిలిన సినిమా అంతా కూడా టెంప్లెట్ అయినప్పటికీ ఈ ఒక్క బిట్ నాకు మంచిగా ఫ్రెష్గా అనిపించింది. సినిమాకున్న స్ట్రాంగ్ లింక్, వీక్ లింక్ రెండు కూడా ఆ ఫాదర్ సన్ రిలేషన్షిప్. ఎలా అంటే అదే కోర్ సినిమాకి, ఆ కోర్ పైననే స్పోర్ట్ అనేది బిల్డ్ అయి ఉంది. సునీల్ నారాయణ్, ఆయన కొడుకు వికాస్ నారాయణ్, ప్లేడ్ బై రాజశేఖరన్ శర్మ అనేది. అతను ఎందుకు ఆడి గెలవాలనుకుంటున్నాడు అనే దానికి ఒక రీజన్ ఉంటుంది కదా. లైక్ వై డస్ ద సన్ వాంట్ టు రేస్ అండ్ విన్ అనేది, ఆ రీజన్కి వీళ్ళ రిలేషన్షిప్, ఆ ఫాదర్ సన్ రిలేషన్షిప్ అనేది ఒక కోర్. దానికి ఒక ఎమోషనల్ వెయిటేజ్ ఉండాలి కదా, అది అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు నాకు అనిపించాల. అక్కడ స్కోప్ ఉంది, దిస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ సాడ్నెస్, రిగ్రెట్, గిల్ట్, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చు. బట్ ఎందుకు అది పైన తాగి వెళ్ళిపోవడం వల్ల ఆ రీజన్ ఏదైతే ఉంటుందో, ఆ వాంట్, హీరోకి ఉండే ఆ వాంట్, నేను ఇప్పుడు గెలవాలనేది అంత స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయినట్టు అనిపించాల నాకు. ఇట్స్ ఎ టేల్ ఆఫ్ టూ ఫాదర్స్. ఇట్స్ అబౌట్ అ సన్ హు డజంట్ వాంట్ టు లెట్ డౌన్ హిస్ ఫాదర్, బట్ ఆ వాంట్ ఉంటుంది కదా, లైక్ దట్ ఐ డోంట్ వాంట్ టు లెట్ మై ఫాదర్ డౌన్, దట్ ఐ వాంట్ టు రీస్టోర్ హిస్ రెస్పెక్ట్ అండ్ ప్రైడ్ అనేది, అది ఆ క్యారెక్టర్కి అంత, ఆ మోటివేషన్ అనేది ఆ క్యారెక్టర్ వైపు నుంచి అంత బాగా ఎస్టాబ్లిష్ అయినట్టు అనిపించాలి. లైక్ మనం ఓకే, యా దిస్ ఈస్ వాట్ దిస్ క్యారెక్టర్ వాంట్స్ టు డూ అనేది మనం అనుకోవడం తప్ప, సినిమా దాన్ని గట్టిగా ప్రొనౌన్స్ చేసి లైక్ బాగా ఎమోషనల్లీ కమ్యూనికేట్ చేసినట్టు అనిపించలేదు నాకు. అది చేసునుంటే అసలు రేసెస్ కానివ్వండి, క్లైమాక్స్ కానీ ఇచ్చే హై వేరే, ఇప్పటికీ డీసెంట్ ఓకే, కానీ అది ఇంకా పర్సనల్గా ఎక్స్ప్లోర్ చేస్తుంటే లాస్ట్లో వచ్చే రివార్డ్ ఇంకా పెద్దగా కనిపించుండేది. రేస్ సీక్వెన్సెస్ విచ్ ఇస్ వాట్ ద ఫిల్మ్ మేకర్స్ బెట్ ఆన్, బికాస్ దే కాల్డ్ ఇట్ ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్. ఐ థింక్ ఇట్ లార్జ్లీ డెలివర్స్. కొన్ని హికప్స్ ఉన్నప్పటికీ అక్కడక్కడ వాటిల్లో, అంటే మనం అంటే ఇప్పుడు హీరోకి కట్ చేసి క్లోజ్అప్ వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల గ్రీన్ స్క్రీన్ రావడం, అది అక్కడక్కడ రేస్ నుంచి బయటకు లాగినట్టు అనిపించినప్పటికీ ఓవరాల్ రేస్ సీక్వెన్సెస్ వర్ గుడ్ టు వాచ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. అండ్ ఎస్పెషల్లీ ఒక నైట్ రేస్ సీక్వెన్స్ ఉంటుంది, ఆ నైట్ రేస్ సీక్వెన్స్ ఎండ్ అయ్యే బిట్ ఏదైతే ఉంటుందో అది యాక్చువల్లీ, అది స్టోరీ కూడా చాలా ఇంపార్టెంట్. దట్ హోల్ థింగ్ వాజ్ డన్ రియలీ వెల్. ఇప్పుడు లవ్ స్టోరీ కూడా ఈ ఫిల్మ్కి ఇంపార్టెంటే. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది అతికించి పెట్టారని నేను అన్నట్లు, స్టోరీకి యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఆ రిలేషన్షిప్ అనేది, ఆ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అనేది. కానీ ఐ విష్ ద ఫిల్మ్ ఏదైతే ఆ లవ్ స్టోరీకి, ఆ సాంగ్కి కేటాయించి వాట్ ఎవర్ ద టైమ్ ఇట్ ఈస్, బికాస్ దట్ సాంగ్ ఈజ్ నాట్ గుడ్ అట్ ఆల్, అది పర్హాప్స్ మేబీ ఆ ఫాదర్ సన్ వాళ్ళ ఆ గిల్ట్, ఆ సాడ్నెస్, దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉండేదని నా ఫీలింగ్. మ్యూజిక్ కూడా ఒక పాయింట్ వచ్చాక లిటరలీ టువర్డ్స్ ది ఎండ్ అయితే అసలు F1 థీమ్నే కొట్టేసినట్టు అనిపించింది. కానీ ఓవరాల్ చెప్పినట్టు జిబ్రాన్ గారి బీజిఎం బాగుంది. లయన్ హార్ట్ అని ఒక థీమ్ ఉంటుంది, అది సినిమాలో ఒక 2-3 చోట్ల అయితే 4 times వస్తుంది అనుకుంటా. అసలు అది బాగుంది చాలా. ఐ విష్ ఇంకా ఎక్కువ వాడుండొచ్చు కదా దీన్ని అనిపించింది, అంత బాగుంది అది. ఇప్పుడు మనం ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ చూసినప్పుడు ఆ స్పోర్ట్ గురించి మనల్ని సినిమా ఎంత ఇన్స్పైర్ చేస్తుంది, దాని గురించి తెలుసుకోవడానికి మనకి ఎంత మోటివేషన్ ఇస్తుంది అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ రకంగా దిస్ ఫిల్మ్ ఆల్సో లైక్ ఆ స్పోర్ట్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. కొన్ని సీన్స్లో టర్మ్స్ వాడతారనమాట, లైక్ బ్లాక్ పాస్ అని, డ్రిఫ్ట్ పాస్ అని, అవి బాగున్నాయి. అండ్
ఇన్ ఎ సిమిలర్ వే అవి ఇంకా కూడా వాడి ఉండొచ్చు కదా, అవి బాగున్నాయి కదా. లైక్ ద టెక్నిక్ ఆఫ్ ద స్పోర్ట్, అది రేసెస్లో యూస్ చేసిన విధానం బాగుంది, అండ్ అది ఇంకా కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంటే బాగుంది అనిపించింది. లైక్ ఈ టర్మ్స్ చెప్పా కదా, అటువంటి మూవ్స్ అవి ఇంకా చూపించుంటే అవి ఇంకా కూడా బాగుండేది కదా అనే ఫీలింగే కలుగుతుంది. బట్ లైక్ ఐ సెడ్, ఐ విష్ ద ఫిల్మ్ హ్యాడ్ మోర్ ఎమోషనల్ వెయిటేజ్. Yeah, so that's it from this review. Thank you.